ఏవండోయ్, రోజు ఇలా మీ వారిని మా ఇంట్లోకి వచ్చి మరీ తరుముకుంటూ వచ్చి కొడతా ఉంటే ఆ ప్రభావం మా వాళ్ళపై పడే ప్రమాదం ఉందండి. ఆ కొట్టుకునుడేదో మీ ఇంట్లోనే కొట్టుకోండి, డోరు పెట్టుకొని మరి కొట్టుకోండి, అంతేగాని మా ఇంటికి వరకు మాత్రం రాకండి. టీవీ సీరియలు టైం అయిపోతుంది అని స్కూటరు స్పీడ్గా పొమ్మని సతాయించినావు కదనే. చూడు ఇప్పుడు ఎలాంటి పరిస్థితి వచ్చిందో. టీవీ సీరియళ్ళ వల్ల హాస్పిటల్ ఫాల్ కావాల్సి వచ్చింది. నాకు ఈరోజు నీరసంగా ఉందే అని నీ చెల్లెలతో అన్నా బావా. ఈ రోజుకి వంటొద్దంటుందేమో అనుకున్నాను. ఎక్కువ ఆశపడ్డానులే. ఎక్కువ కూరలొద్దులే, ఓ 2 కూరలు చెయ్యమందోయ్ మీ చెల్లెలు. అంతేలే, మరి ఏం చేస్తావు, చెయ్యి మరి. ఇల్లంతా ఊడ్చేశాను, బట్టలన్నీ ఉతికేశాను, వంట చేసేసాను. ఇక భోజనం చేస్తావా లేక తినిపించాలా? ఈ టీవీ సీరియల్స్ చూస్తే ఎంత గట్టిగా అరిచినా వినిపించి సావదు. ఏం చేయాలో ఏమో. జీవితంలో ఎన్నో మెట్లు ఎక్కి ఈ స్థాయికి వచ్చా అన్నారు కదా. మొత్తం ఎన్ని మెట్లు ఎక్కారో కొంచెం చెప్తారా? జుట్టు బాగా పెరిగిందని, సెలూన్లు లేవని కొద్దిగా హెయిర్ కట్ చేయమంటే ఇలాగానే చేసేది. నీకు ఊరికనన్నా చెప్పినా కదనే. అందరు చూసి నవ్వుతారు నన్ను.